అయితే స్వాములు ఇప్పుడు మనం వైక్యం నుంచి కడతుర్తి వెళ్తున్నాము. కడతుర్తి మనకు వైక్యం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. నడవండి, పెడతాము. జబులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. ఇప్పుడు మనము శివాలయం కడతుర్తికి వచ్చాం అనమాట. అయితే ఇది వైక్యం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. కొట్టాయం నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 1165 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా. అయితే దీని గురించి చెప్తాను. నడవండి, పోదాం. కోటి దేవతలు ఒకటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. ముకోటి దేవతలు ఒకటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. అయితే స్వామి ఈ గుడి ముందు భాగం చెక్కతో కార్తవీర్యార్జుని స్టోరీ అంతా చెక్కబడి ఉన్నదన్నమాట. అయితే ఇది 300 సంవత్సరాల క్రితము మొత్తం కాలిపోయింది, చెక్కతో చేసినంత కాలిపోయింది. కానీ ఈ కార్తవీర్యార్జుని ఈ కథ దీన్ని మాత్రము చెడిపోకుండా అట్లే ఉండే. కానీ అది మూల విరాట్టుడు మాత్రము ఏం కాకుండా ఒక పంతులు దాన్ని ప్రధాన అర్చకుడు దాని గుండె కత్తుకొని దాన్ని కాపాడింది అన్నమాట. ఇక్కడ చూడండి, ముంగడ నంది ఉంది స్వామిని ముందు. గజస్తంభం. అయితే అది కాలేటప్పుడు ఒక ప్రధాన అర్చకుడు స్వామి మూల విరాట్టును గుండెల కత్తుకొని కాలకుండా పట్టుకున్నాడు అనమాట. అదైతే కాపాడగలిగాడు, కానీ అతను మాత్రము చనిపోయాడు. కాబట్టి అతని విగ్రహం కూడా ప్రతిష్ఠించాడు. అంటే ఇక్కడ చేసే జ్ఞాపకార్థం కొరకు ఇప్పటికే గుర్తుండడానికి అతని విగ్రహం కూడా పెట్టాడు అనమాట. అయితే స్వామి ఇది 10వ శతాబ్దంలో పాండ్యరాజు వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట ఈ ఆలయము. అయితే ఇది ఈ 3 గుళ్ళు ఉన్నాయి కదా, ఎట్టుమానూరు, వైక్యము, ఇది ఈ 3 ఇదే చిన్న లింగం, ఓన్లీ 3 ఫీట్లే ఉందన్నమాట ఇది. అయితే ఈ గుడి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, అదొకటి అన్నమాట. అయితే మనం దర్శనం చేసుకున్నాం, నడవండి, పోదాం.
त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षीयमामृतात्. అయితే స్వామి ఇప్పుడు వైద్యం శివాలయము, మళ్ళీ ఎట్టుబాందూరు శివాలయము, కడతుర్తి శివాలయం. అయితే ఈ మూడట్ల ఈ కడతుర్తి శివాలయాన్ని దర్శిస్తే 3 దర్శించినంత పుణ్యం వస్తుందంట. అంత ఇంపార్టెన్స్ ఈ టెంపుల్కి ఇచ్చారు. నడవండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనం అయింది. శివస్వామిది, పార్వతీ పరమేశ్వరు ఇద్దరిది చాలా మంచి దర్శనం అయింది. స్వామి మంచి దర్శనం చేయించాడు. నడవండి. ఇప్పుడు ఎక్కడ పోతాం, ఆ భగవంతుడు తీసుకుపోతాడు. నడువండి వెళ్దాం. స్వాములు ఇప్పుడు మనము కడతుర్తి శివాలయం నుంచి ఎట్టుమానూరు శివాలయానికి వెళ్తున్నాం అనమాట. ఇది ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. నడవండి వెడదాం.